కర్ర విరక్కుండా పాము చావకుండా వ్యవహరించాలి కానీ ఎలా వెళ్ళాలి అన్నటువంటిది ప్రస్తుతం సోషల్ మీడియా ఇష్యూలో నడుస్తుంది. ఎవరు ఏ పోస్ట్ పెట్టినా తీసుకెళ్ళి బొక్కలో దోసేయడమే, దాంట్లో బిఎన్ఎస్ యాక్ట్ 111 పెట్టడమే. హైకోర్టు తేల్చి చెప్పేసింది బిఎన్ఎస్ యాక్ట్ అంటే గబక్కన పెట్టి అవతల పడేసేయడం కాదు, అది గత 10 ఏళ్ల నుంచి వాళ్ళు అట్లాంటి నేరం చేస్తూ ఉండాలి, అట్లాంటి ఛార్జ్షీట్లు ఉండాలి అన్నటువంటి. అయితే ఇక్కడ దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, తాజాగా చంద్రబాబు గారు కూడా మంత్రివర్గ ఉపసంఘం వేసి దీని మీద ఒక చట్టం తెస్తామంటున్నారు. సోషల్ మీడియా యాక్ట్ ఒక రాష్ట్రానికి సంబంధించి ఉండదు, దేశానికి ఉంటుంది. అది బిఎన్ఎస్ యాక్ట్లో సోషల్ మీడియాది పట్టుకొచ్చింది అందుకని. అయితే అందులో సోషల్ మీడియాలో క్రైమ్ ఏంటంటే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని వ్యభిచారము, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడం. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి కదా, లాటరీలని, లేకపోతే కనుక మోసాలు చేయడము, లేకపోతే కనుక సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని డ్రగ్స్ చేసేది, అట్లాంటి వాటి కోసం పెట్టినటువంటి బిఎన్ఎస్ 111 యాక్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టుల దగ్గరకు వచ్చింది. ఇవాళ దాంతో చాలదు కాబట్టి మనకంటూ ఒక చట్టం కావాలన్నటువంటి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కోరుతున్నారు. అట్ ద సేమ్ టైం అన్ని పార్టీలు కోరుతున్నాయి చట్టం చెయ్యొచ్చు, కానీ చట్టం తీసుకొచ్చాక అమలులో ఇరుక్కుపోతారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వైసీపీ వాళ్ళని గతంలో ఎప్పుడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు మహిళల విషయంలో అంటూ అరెస్టులు, కేసులు. బట్ ఆ తర్వాత ఏం చేస్తున్నారు, సెకండ్ ఫేజ్లో ఇప్పుడు పోస్టు పెడితే కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే, వ్యవసాయానికి సంబంధించి విమర్శిస్తే, ఇంకోటి విమర్శిస్తే దాని మీద పోస్టులు పెడుతున్నారు. అసభ్యతని కంట్రోల్ చేయడం అనేటువంటి దానికోసం పెట్టింది కాస్త సభ్యతని లేదా విమర్శని అంగీకరించలేని పరిస్థితి వస్తుంది. ఇది భవిష్యత్తులో ఇట్లాగే జరుగుతుంది. ఒకవేళ ఆ చట్టం తీసుకొస్తే ఆ చట్టం ఆధారంగా రేపొద్దున వైసీపీ వాళ్ళు కేసులు పెడతారు. ఆ కేసు పట్టుకుని రేపొద్దున పట్టించుకోకపోతే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఆ తర్వాత కోర్టుకు వెళ్తే ఆ చట్టం ఎందుకు అమలు చేయట్లేదని అప్పుడు కోర్టు అడిగితే చెప్పలేరు. కాబట్టి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఏదో ఒక కేసు పెట్టి కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచి భయపెట్టేసి చూసుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తే కానీ ఏ ప్రభుత్వాలైనా సరే ఓ పకడ్బందీగా కంట్రోల్ చేయాలనుకో. ఎందుకంటే విమర్శ అనేటటువంటిది లేదా సెటారికల్ అనేటటువంటిది కనుక అంగీకరించలేకపోతే రేపొద్దున మనవాళ్ళు వేసే సెటారికల్కి ఇప్పుడు మనవాళ్ళు వేస్తున్నటువంటి సెటారికల్ని అంగీకరించని సమాజాన్ని మనం సృష్టించినట్టు అవుతుంది.